హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ పై చెక్ వాలెట్ పేరుతో కార్యక్రమాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి, అంకాలజిస్ట్ డాక్టర్ హరిత, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా సులభంగా గుర్తించవచ్చన్నారు. ఈ అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్నామని అన్నారు. 40 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళ నెలకొకసారి రొమ్ములకు చిన్న చిన్న స్వీయ పరీక్షలు చేయించుకోవాలని, అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా అక్టోబర్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి ఒకటి హాస్పిటల్ లోపల స్టాఫ్ కి, అదే విధంగా సొసైటీకి అవేర్నెస్ కానీ, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఒకవేళ ఏదైనా లీజన్ డిటెక్ట్ అయితే దాని ట్రీట్మెంట్ కానీ అపోలో హాస్పిటల్ అన్ని ఎంటైర్ గ్రూప్ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా మనం కొన్ని స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము. అండ్ ఎస్పెషలీ మా హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఫీమేల్ కి డాక్టర్ హరిత మేడం, డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ కానీ, మ్యామోగ్రామ్ కానీ అన్ని ఈ 1 month రెగ్యులర్ గా చేశాము. అట్లే కాకుండా దీనివల్ల ఎన్ని లీజన్స్ పికప్ చేశారో ఎన్ని డాక్టర్ గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరికి నిజంగా ఉపయోగపడుతుందో అనేసి డాక్టర్ హరిత మేడం గారు, డాక్టర్ ప్రసాద్ గారు మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటాము. దీనిలో మెయిన్ గా అంటే కారణం ఏంటి, ఒక నెల రోజులు మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది జరుపుకోవటానికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో, అదే విధంగా వరల్డ్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరం చూసేది నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి. మన దేశంలో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా అవసరం. సో మనం ఎవ్రీ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే 20 లక్షల మంది మనకి క్యాన్సర్ తో డయాగ్నోజ్ అయితే దాంట్లో లేడీస్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్. సో దీనికి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కారణాలు ఏంటి అనేది మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో చూస్తూ ఉంటాం. సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు 1/3 లో అంటే 30% మహిళలు ఎవరైతే మా దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్ తో వస్తారో వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటేనే జబ్బు వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అడిషనల్ గా వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి అనేది మనం చెప్తాం. సో ఈ అవేర్నెస్ మంత్ లో ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ దేని వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది. అంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్ కి మనం మూవ్ అయిపోతున్నాం. అంటే ఉదాహరణకి లేట్ గా మన ప్రెగ్నెన్సీస్ రావడము, ఎక్కువగా హార్మోన్స్ అనేవి వేరియస్ ప్రాబ్లమ్స్ కి మనం వాడడము, స్థూలకాయం ఒబేసిటీ అనేది అంటే ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు. సో ఒబేసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం గా ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి. ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ మీద వెళ్ళిపోతున్నాము. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ అయ్యేటప్పటికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం కుదరడం లేదు. సో ఇలా చాలా మార్పులు లైఫ్ స్టైల్లో రావడం వల్ల ఆ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతున్నట్టు చూస్తున్నాం. సో ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం అవేర్నెస్ అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది. సో దానిలో భాగంగా పాన్ ఇండియాలో అంటే అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది. దాన్ని చెక్ ఓ లేట్ అంటారు. సో క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. అది 20 డాక్టర్ అనేది, దాన్ని బట్టి వాళ్ళకి అది డాక్టర్ తో డిస్కస్ చేస్తే వాళ్ళు రిక్వైర్డ్ టెస్ట్ ని బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ, వచ్చే సర్జరీ కానీ, మెడిసిన్ రూపంలో కానీ ఇస్తుంటాం. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం.
నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. యూజువల్లీ ప్రపంచమంతా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. పర్టికులర్లీ ఇది 1990 సంవత్సరంలో స్టార్ట్ చేశారు వెస్టర్న్ కంట్రీస్ లో, అంటే అమెరికా లాంటి దేశాల్లో. ఈ గత 35-40 సంవత్సరాలు కంపేర్ చేస్తే అమెరికాలో కానీ, తర్వాత యూరోప్ లో కానీ ఇలాంటి దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు ఆల్మోస్ట్ 40-45% తగ్గాయి. అదే మన భారతదేశంలో ఇప్పటికీ క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాల శాతం ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది. సో ఈ నెల అంతా మనము అపోలో హాస్పిటల్లో మన స్టాఫ్ కానీ, ఈ మెయిన్ ఎలాంటి వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళు అంటే 40-45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మనము మన హాస్పిటల్లో అవేర్నెస్ ఇచ్చాము. మీ ద్వారా కూడా బయట ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాము. తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా చామల్గా సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. అలానే టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి, ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి, ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉన్న పేషెంట్స్ కూడా బెటర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి.